అందరికీ గుడ్ మార్నింగ్. మాకైతే మా మోహన్ తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, మన సబ్స్క్రైబర్ అనమాట. చూడండి, నిన్న వచ్చాడు, నిన్నే వెళ్ళిపోతాను అన్నాడు. కానీ మా సార్ ఏమో చాలా దూరం నుంచి వచ్చావు కదా, ఒకరోజు ఉండు, రేపు వెళ్దు అన్నాడు. ఏంటి మోహన్, ఎలా ఉంది మా ఊరు? చాలా బాగుంది. మా ఊరు, మా ఇల్లు, వాతావరణం ఎండు నుంచి బాబుద్ది అవ్వట్లేదా? చాలా బాగుంది. మా సార్ అయితే నేను వెళ్ళొద్దు, ఉండాల్సింది దూరం నుంచి, ఒక రోజు ఉండాలి, దూరం నుంచి వచ్చావు కదా అన్నాడు. ఏంటి సారు, మా తమ్ముడు వచ్చినందుకు ఏం యాక్టివ్నెస్, మాటలు రావట్లేదు. ఎవరైనా మా ఇంటికి వస్తే మా ఆతిథ్యాన్ని అందుకొని ఒక 2 days నుండి వెళ్ళే విధంగా అయితే రండి. హడావుడి లేకుండా రండి. ఏ పని ఉండా పోస్ట్ పోన్ చేసి వస్తే మా ఊరు, మా వాతావరణం చూపిస్తాం. అలాగని మాకు వచ్చే సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం. నిన్న తమ్ముడు మోహన్ సత్తుపల్లికి వచ్చాడు కదా, సత్తుపల్లికి వచ్చి దిగి ఫోన్ చేశాడు. మళ్ళీ నేనే రిటర్న్ చేశాను. రిటర్న్ చేస్తే చాలాసేపు అవుతుంది అక్క, వచ్చి ఫోన్ బిజీ వస్తుంది అన్నాడు. సత్తుపల్లి వెళ్ళి తీసుకుని వచ్చాడు మా సార్. అవును, చెప్పాలి మోహన్. మీ చంద్రశేఖర్ అన్న కూడా చూస్తాడు వీడియో, చెప్పు. ఇంకా ఈరోజు బయలుదేరతాడంట. ఇంకా ఓకే, ఇంక రెడీ అవుతున్నాడు కూడా తమ్ముడు. ఇంకా భోజనం చేసేదాకా కూడా ఉండట్లేదు, ఇంక రెడీ అయ్యాడు. మా సార్ కూడా రెడీ అవుతున్నాడు అనమాట, దింపిరాడానికి. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళడం అంటే అవును విషయం కాదు. అవును, మా అక్క బావ మీద అభిమానంతో మాట ఇచ్చాడు మాకు, వస్తా బావాలి, మాట ప్రకారం వచ్చేసాడు. కన్నయ్య రావే, మంచిగా మంచిగా మామి దగ్గరికి వెళ్ళి, నీ కోసం మామి ఎంత దూరం. చంద్రమోహన్ మామతో ఆడుకున్నావు. చంద్రమోహన్ మాము పక్కనే ఉంటే చంద్రమోహన్ మాము అంటుండు. ఇంకైతే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, బయలుదేరారు. ఇంకా ఉండమన్నందుకు ఒక పూట అయితే ఉన్నాడు, మళ్ళీ రేపు డ్యూటీ ఉందన్నమాట తమ్ముడికి, అందుకే వెళ్ళిపోతున్నాడు. మా పల్లెటూరు, ఈ వాతావరణం తమ్ముడికైతే నచ్చిందక్క, మీ పల్లెటూరు బాగుంది అన్నాడు. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నాడు తమ్ముడు. గుర్తుకొస్తున్నాయి అని పాటలు పాడుతున్నాడు. మళ్ళీ సత్తుపల్లిలో డ్రాపింగ్ చేసి వస్తాడనమాట మా సారు. లేకపోతే 2 ఆటోలు మారాలి సత్తుపల్లికి, రిస్క్ అవుతుందిగా, అందుకే అక్కడికి వెళ్ళి ఎక్కించుకొచ్చాడు, దింపడానికి వెళ్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. ఆగు, అరవ కన్నయ్య, వీడియో ఉంది కదా, నువ్వెందుకు అంత అల్లరి చేసేది. మీ వెనకాల తమ్ముడికి అక్కడ దాకా వస్తాడంట, వెనక గుడి దాకా. కన్నయ్య కూడా సైకిల్ తెస్తున్నాడు. ముందే డాడీ బండి ముందెళ్ళ నువ్వు కన్నయ్య. చంద్రమోహన్ మామూతో నేను గుడి దాకా వెళ్ళి వెనక కొత్త బాయ్ చెప్పు అంటున్నాడు. కదండి, ముందు నీ బండి తీస్తున్నావా? ఎక్సలెంట్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చంద్రమోహన్ అయితే వెళ్ళిపోతున్నాడు, మా కన్నయ్య కూడా గుడి దాకా పంపించొస్తాడంట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈరోజైతే సరదాగా గడిచింది. బాయ్ ఫ్రెండ్స్.